ఆర్టీసీ కానిస్టేబుల్ పై టీడీపీ మాజీ కార్పొరేటర్ అతని అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తూర్పు నియోజకవర్గం వైసీపీ మాజీ కార్పొరేటర్లు అజయ్ మహమూద్ అన్నారు. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రౌడీలు, గుండాలకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉందని అన్నారు. ఆర్టీసీ కానిస్టేబుల్ మద్యం తాగాడని కేసు నమోదు చేసే స్థాయికి పోలీసులు వచ్చారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కేసులో బాధితుడినే నిందితుడిగా చేర్చడం దారుణమని అన్నారు. సాక్షాత్తు నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఆర్టీసీ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఆరంభమైందని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో రౌడీజానికి, గూండాయిజానికి, దౌర్జన్యాలకి స్వతంత్రం వచ్చినట్టుగా ఈ సందర్భంగా మనకు కనబడుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఎన్నో ఏదో ముస్తఫా గారికి డబ్బులు రావాలి, దానికి సంబంధించి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి సరుకు అమ్ముతుంటే తీసుకొచ్చి స్టేషన్లో అప్పగిస్తే అక్కడ బాధితున్నే విక్టంగా చేశారు, బాధితున్నే కేసులో ఇరికించారు. అలాంటి సందర్భం ఒకటి చూస్తున్నాం. ఇటు వచ్చేసి నిన్న ఒక కానిస్టేబుల్ మీద, ఒక గవర్నమెంట్ అధికారి మీద దాడి జరిగితే పోలీసులు కేసు బుక్ చేయకపోగా ఎదురుగా ఆ కానిస్టేబుల్ మీదే తాగి ఉన్నారని కేసు బుక్ చేసే పరిస్థితి, ఇది ఎక్కడికి దారి తీస్తుందని చెప్పేసి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పోలీస్ వ్యవస్థకు కూడా మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం. మీరు వాళ్లకు సహకరిస్తున్నంత కాలం మీ మీద కూడా దారులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా అన్యాయం జరిగితే ప్రతి వ్యక్తి, సామాన్య మానవుడు పోలీసుల దగ్గరికి వెళ్తారు. కానీ పోలీసుల మీద దాడి జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము చూసాం, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన వ్యక్తి మీద అరెస్టులు లేవు, కేసులు లేవు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అలాగే దాని తర్వాత కార్పొరేషన్ లో ఒక ఐఏఎస్ అధికారి మీదే దాడి జరిగింది. కార్పొరేషన్ ని ధ్వంసం చేయడం అలాంటి చేస్తే అక్కడ కేసు లేదు. దాని తర్వాత ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇప్పుడు జరుగుతున్న సంఘటన, పాపం ఒక కానిస్టేబుల్, అతను చేసిన తప్పేంది? అశోకు అతని అనుచరులు సైకిల్ స్టాండ్ కి సంబంధించి ఒక పిట్టగోడని పడగొట్టబోతే విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆపటం అతని ధర్మం. ఎందుకంటే రేపు అతను ఆపకపోతే అధికారులు ప్రశ్నిస్తారు, నువ్వు ఎందుకు ఆపలేదని చెప్పేసి అతన్ని సస్పెండ్ కూడా చేయొచ్చు ఎవరన్నా అడిగితే. అలాంటి పరిస్థితుల్లో అతను విధులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు అతని మీద దాడి చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరినీ ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది సిటీ బస్టాండ్ దగ్గర జరిగిన సంఘటన అది. ఎందుకంటే పల్లెటూళ్ళ నుంచి, పక్క ఊర్ల నుంచి జనం అక్కడికి వస్తుంటారు. అక్కడ అభద్రతా భావం కనుక జరిగితే అక్కడ ఎవరికి నష్టం? అది ప్రజలు ఆర్టీసీ ప్రయాణాల కోసం అక్కడ చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఇలాంటి సంఘటనలు పోలీసుల మీద దాడి జరుగుతున్నప్పుడు అక్కడ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక పకడ్బందీగా, అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ సృష్టించేసి అక్కడ ఏదో వసూళ్లు చేసుకోవాలి, లేదా అక్కడ కొన్ని షెడ్లను ఏర్పాటు చేసుకుని అంత అసాంఘిక కార్యకలాపాలు. యాక్చువల్ గా అయితే ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి, మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా, ఏదో యాక్సెసరీ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా 10ంటికి మూసేపిస్తున్న పోలీసులు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, టీ క్యాంటీన్లు కానీ, అది ఎలా అయిపోయింది అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. మీరు చూడండి, 11 గంటల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు తండోపతండాలుగా కనబడుతూ ఉంటారు. అక్కడ ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. పోలీసు వ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, షాపులు ఓపెన్ చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? పోలీస్ వ్యవస్థ ఉందంటే ఏదో ఒక షాప్కి 2 షాపులకి కాకుండా ఎవరికైతే లైసెన్సులు ఉన్నాయో వాళ్ళని పెట్టేసి మిగతా వాళ్ళని బంద్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా కుర్రవాళ్ళు బైకుల మీద, రోడ్డు మీద అడ్డంగా పెట్టేసి అక్కడ చిన్న బడ్డీ కొట్లు కూడా ఏర్పాటు చేసుకుని, చిన్న టీ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీరు ఇప్పటికైనా మేలుకోండి. ఎందుకంటే మీ మీదే దాడి జరిగింది. ఈ దాడిని మీరు కనుక ఖండించకపోతే, ఈ దాడి మీద మీరు కేసు బుక్ చేయకపోతే రానున్న రోజుల్లో మీ మీద దాడులు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారంటే ఎట్ ఎ టైం ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా
ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి మేము చేసిన తప్పుని సరిదిద్దు. కానీ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని అరాచకాలు చేసినా, మీరు ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎన్ని దాడులు చేసినా రాబోయే వెంకటప్పయ్య కాలనీలో మహిళ పైన దాడి జరిగింది. పాతగుంటూరు పరిధిలో పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇప్పటికి 2-3 సంఘటనలు జరిగినాయి. కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు, అతని అనుచరులు ఆ టైంలో బస్టాండ్లో ఏం చేస్తున్నారు? విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని విచక్షణారహితంగా పరిగెత్తించి కొట్టారు. దీని మీద 24 గంటలు గడుస్తున్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎందుకని ఏం చర్య తీసుకోలేదో మరి ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళు అదే విధంగా ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు తీసుకునే యాక్షన్ వల్ల గుంటూరు నగరంలో ఎవరైతే కూటమి సభ్యులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న అరాచకాలకి, వాళ్ళు చేస్తున్న వీటన్నిటికీ సమాధానంగా ఉండే విధంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా టీడీపీ మరియు కూటమి సభ్యులు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి స్థానిక సంస్థల్లో వీటిల్లో ఇస్తారని చెప్పి మరి నమ్ముతున్నారేమో కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బయట తిరగాలన్నా కానీ భయం వేసే విధంగా చేస్తున్నారు. అసలు మహిళ పైన వాళ్ళు చేసిన దాడికి ఈరోజు కూడా మరి ఎంతవరకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైన కూడా అదే విధంగా జరుగుతుంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. అంతేగాని మీరు భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ చేయడానికి, ఇది రాజధాని ప్రాంతం, ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం చాలా వివేకంగా ఉంటారు, చాలా ఆలోచిస్తారు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఎటువంటి దౌర్జన్యాలు చేసే వాళ్ళు కాకుండా మంచి వాళ్ళని ఎన్నుకునే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.